ప్రస్తుతం ఎల్లిఓ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి మన వెల్దుర్తి అగ్రికల్చర్ ఆఫీసర్ అక్బర్ సార్ దగ్గర ఉన్నాం మనము. మరి రైతులకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం గురించి తెలియజేసుకోవడానికి వచ్చాము. నమస్తే సార్. నమస్తే అండి. మరి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈరోజు చివరి డేట్ అన్నారు సార్. తర్వాత ఎక్స్టెన్షన్ ఎలా చేస్తున్నారు? యాక్చువల్గా మనకు ఈ పంటల బీమా అనేది 2 పథకాలండి. ఒకటి వాతావరణ ఆధారిత పంటల బీమా, ఇది వచ్చేసి వేరుశెనగ అలాగే మనకి పత్తి పంటలకు ఇది దీని పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క పత్తికి వచ్చేసి ఎకరానికి 2,000 రూపాయలు ఎకరానికి, అలాగే వేరుశెనగ వచ్చేసి 560 రూపాయలు మనకి రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ యొక్క బ్యాంకులలో రుణాలు పొందని రైతులు మీ సేవ ద్వారా లేదా సిఎస్సి సెంటర్ల ద్వారా ఈ రోజు అంటే జూలై 15 వరకు వాళ్ళు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ రైతు సోదరులు సంబంధిత బ్యాంకులో రుణాలు పొంది ఉండింటే జూలై 31 వరకు ఈ యొక్క వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతులు వెళ్ళేటప్పుడు బ్యాంక్కి పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని, అలాగే మన రైతు సేవా కేంద్రం నుంచి పంట ధృవీకరణ పత్రం అన్నమాట, క్రాప్ సోయింగ్ సర్టిఫికేట్ అంటాం, ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళారంటే ఈ యొక్క బ్యాంకులలో కూడా వాళ్ళ యొక్క వాతావరణ ఆధారిత పంటల బీమా కింద వేరుశెనగ మరియు పత్తి పంటల్ని నమోదు చేసుకోవచ్చు. అలాగే రెండో స్కీమ్ వచ్చేసి ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకము. ఇది వచ్చేసి మనకి మన మండలంలో ముఖ్యంగా కందులేస్తారు, ఆముదము, కొర్ర, మొక్కజొన్న, ఈ పంటలన్నింటికి కూడా ఈ యొక్క లోను పొందినటువంటి రైతులకు అలాగే లోను తీసుకున్నటువంటి రైతులకు ఇద్దరికి కూడా ఈ యొక్క జూలై 31 లోపు బ్యాంకు ద్వారా కట్టుకోవచ్చు, లేదా మీ సేవ లేదా సిఎస్ సెంటర్ ద్వారా 2 చోట్ల కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది అనమాట. సో రైతు సోదరులు తప్పనిసరిగా నేను కోరుకునేది ఏంటంటే, వర్షాభావ పరిస్థితులు ఈ సంవత్సరం బాగలేవు కాబట్టి అందరూ కూడా కంపల్సరిగా మీరు మీ సేవ సెంటర్ ద్వారా కానీ బ్యాంకులను సంప్రదించి కానీ, లేదా ఏదైనా సందేహం ఉంటే మీ గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాన్ని కానీ, లేదా ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించి తప్పనిసరిగా నమోదు చేసుకోవడానికే మీరు అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు బాగాలేని వల్ల కంపల్సరీగా క్లెయిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు దాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని చెప్పేసి మా వ్యవసాయ శాఖ కార్యాలయం మనవండి. గతంలో కొంతమంది రైతులు మేము ఇచ్చాము కానీ క్లెయిమ్ రాలేదని వాళ్ళు కొద్దిగా డిఫెన్స్ లో ఉన్నారు సార్. దాని మీద మీరు ఏం చెప్తారు? ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక రెండు సంవత్సరాల కిందట మొక్కజొన్నకు అట్లాగనే శనగ, జొన్న పంటలు కట్టడం జరిగింది. అది ఒకటి గ్రామం యాజ్ ఎ యూనిట్ గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదైతే మనకి పంట దిగుబడి ఆధారంగా మనకి సీసెక్స్మెంట్ చేసేసి దానికి జరిగినటువంటి నష్టం ప్రకారంగా ఈ యొక్క శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది కట్టేది ఏంటంటే వాతావరణ ఆధారిత బీమా కాబట్టి మనం వర్షాలు ఎక్కువ పడినా లేదా అసలుకే వర్షాలు పడకపోయినా ఈ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇదే విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల సిబ్బందితో రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. రైతులైతే చాలా చైతన్యమైనారు. చాలా చోట్ల కూడా బాగా మీ సేవా కేంద్రాలు కావచ్చు, బ్యాంకుల్లో కావచ్చు, చాలా మంది నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది నమోదు చేసుకోండి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో రైతులు మీరు బాధపడుతున్నారు. గతంలో ఇవ్వలేదన్నది మీకు దుష్ప్రచారం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మనకు అక్బర్ ఏవో సార్ గారు తెలియజేస్తున్నారు. నేను మీ కాజావుషన్ క్రాంతి కింద నమస్తే. కర్నూలు జిల్లాలో రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి వర్షాలు చాలా రోజుల నుంచి పడట్లేదు. మన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రాప్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి, మీరు ప్రీమియం కట్టాలి. సో దయచేసి ఈ ప్రీమియం కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే 1,50,000 హెక్టార్లు దగ్గర ఇప్పుడు మనకి సో చేయడం జరిగింది. 2,000 రూపాయలు మీరు కాటన్కి ఎకరాకి కడితే 48,000 వస్తుంది. సో అలాగే గ్రౌండ్ నట్కి కూడా 500 అంటే వేరుశెనగకి 560 రూపాయలు మీరు ఎకరాకి కడితే 28,000 వస్తుంది. అలాగే ఉల్లి 90 రూపాయలు కడితే మీకు 45,000 రూపాయలు మనకి ఏదైనా క్రాప్ ఫెయిల్ అయితే అంటే పంట ఫెయిల్ అయితే వస్తుంది. అలాగే రెడ్ చిల్లీ కూడా ఉంది. రెడ్ చిల్లీ మనకి సుమారుగా 1,800 హెక్టార్లలో వేశారు. ఇది కూడా ఒక 360 రూపాయలు ఎకరాకి కడితే మనకి 90,000 వస్తుంది. అలాగే రెడ్ గ్రామ్ కందులు
44 రూపాయలు మీరు ఎకరాకి కడితే 22,000 మీకు క్రాప్ ఫెయిల్ అయితే అంటే పంట ఫెయిల్ అయితే కాంపెన్సేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా కాటన్ అలాగే వేరుశెనగ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు 15వ తారీఖు లోపల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలి. అదే మిగతా వాళ్ళైతే 31వ తారీఖు లోపల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఏదైతే ప్రీమియం ఉందో కట్టి ఈ క్రాప్ ఫెయిల్యూర్ ఏదైనా అయితే కూడా మీకు ఇబ్బంది లేకుండా ద్వారా కట్టడానికి మాత్రము వచ్చి ఈ నెల 30 జూలై 31 తారీఖు టైం ఉంది బ్యాంకులో కట్టడానికి. అదే ఒకవేళ బ్యాంకులో మీకు లోన్ లేదు అనుకోండి, ఏమైనా కౌలు చేస్తున్నారనుకోండి, లేదా దేవాదాయ భూములు చేస్తున్నారనుకోండి, ఏమైనా ఏదైనా రిజిస్టర్ భూములు చేస్తున్నారనుకోండి, వాళ్ళు మాత్రము ఈ రోజు ఆఖరి అన్నమాట. అంటే మీ సేవ ద్వారా కానీ సిఎస్సి సెంటర్ ద్వారా కానీ కట్టడానికి ఈరోజు లాస్ట్. బ్యాంకు లోన్ ఉన్నాయో కదా, మీకు బ్యాంకు లోన్ ఉంటే రేపు కూడా కట్టుకోవచ్చు. మీకు రేపు కూడా కట్టుకోవచ్చు. ఏ బ్యాంకు? రాయలసీమ బ్యాంకు మేనేజర్ కూడా కలిసి వచ్చినాము. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈరోజు ఒకవేళ అవ్వకపోతే బయట లోన్ ఉన్న వాళ్ళు రేపు మీ ఏ ఊళ్ళో పొలం ఉండేది? ఎల్బండ. ఎల్బండకు సంబంధించిన ఆఫీసర్ ఏదైతే రైతు సేవ కేంద్రంలో ఒక ఫారం ఇస్తారు, పంట ధృవీకరణ పత్రం అని ఇస్తారు. అంటే మీరు పలానా పంట వేసినారని ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి మీరు ఏదైతే చేయాలంటే దాంతోపాటు పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు, అకౌంట్